హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ రీగ్రోత్ ఎలా అవుతుందో దానికోసం ఒక చిన్న టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అవేంటంటే కొన్ని మెంతులు, అవిసె గింజలు, మందార పువ్వులు వేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ టైం మొత్తం నానబెట్టుకున్నాను. దాన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము. అవిసె గింజలు, మెంతులు, మందార పువ్వులు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ టైం నానబెట్టాను. నేనైతే నైట్ అంతా మెంతులు, అవిసె గింజలు, మందార పువ్వులు వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదైతే ఇలా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకొని ఒక బ్యాటర్ లాగా రెడీ చేసుకుందాము. దోశ బ్యాటర్ లాగా వస్తుంది. దీంట్లోకి వాటర్ ఎక్కువ అనిపిస్తున్నాయి, కొన్ని తీసేసుకొని పేస్ట్ అయిన తర్వాత అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తాం. మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే జ్యూసీగా అయితే తలకి అంతా అడుగున ఉండిపోతే సరిగా పట్టదు. అందుకోసమే మంచిగా మిక్సీ అవ్వాలంటే మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. మిక్సీ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చింది. అప్లై చేసే ముందు ఇలా కోంబింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఎలా అప్లై చేయాలో చూద్దాము. నార్మల్ కోంబుతో కాకుండా బ్యూటీ కోంబుతో వాడాలి. అప్పుడు మనకు ఆయిల్ తీయడానికి మంచిగా వస్తుంది. ఫస్ట్ నేను ఫ్రంట్ హెయిర్ తీసుకొని దానికి ఫస్ట్ అప్లై చేస్తున్నాను. ఎంత తిక్కిగా పెట్టుకుంటే అంత బాగా వస్తుంది. ఒక ముడిలా వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఈ సైడ్ నుంచి కొంచెం హెయిర్ తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఇటు సైడ్ నుండి కొంచెం హెయిర్ తీయాలి. ఇలా ఆపోజిట్ రొటేషన్లో తీసుకొని అప్లై చేద్దాం. హెయిర్ రూట్స్కి మంచిగా అప్లై చేసుకుంటే ఇలా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత మినిమం 2 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ బాత్ చేసుకోవాలి, షాంపూ లేకుండా. హెడ్ బాత్ తర్వాత నా జుట్టు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఎంత షైనీగా, సిల్కీగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.